ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా మహిళా హోంగార్డ్ సస్పెన్షన్ వివాదం మరో మలుపు తీసుకుంది. వ్యక్తిగత పనులు చేస్తున్నారంటూ హోంగార్డ్ రూపకళ చేసిన ఆరోపణలను ఎస్పీ ఆఫీస్ ఖండించింది. సి కేటగిరీలో సెలెక్ట్ అయిన హోంగార్డులు శానిటేషన్, గార్డెనింగ్, టైలరింగ్ పనులే చేయాల్సి ఉంటుందని ఎస్పీ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఎస్పీ ఆఫీస్ వివరణను తప్పుపట్టారు రూపకళ. తనకిచ్చిన అపాయింట్మెంట్లో ఎక్కడైనా వ్యక్తిగత పనులు ఉన్నాయా చూపించండి అంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్నటువంటి రూపకళ అనే ఒక మహిళ ఇటు కృష్ణా జిల్లా పోలీసు ఉన్నతాధికారులపైన సంచలన ఆరోపణలు చేశారు. తమను పోలీసు విధుల కోసం కాకుండా అధికారుల ఇళ్లలో పనులు చేయించుకునేందుకు వెట్టి చాకరీ చేస్తానని కూడా ఆరోపించారు. ప్రస్తుతం హోంగార్డు రూపకళ మనతో ఉన్నారు. ఏంటి మీరు చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా? మీరు చేస్తున్న అసత్య ఆరోపణలు, అవాస్తవాలు మీరు మాట్లాడుతున్నారు. సి కేటగిరీలో మీరున్నారు, అందుకని మీపై చర్యలు తీసుకున్నామని కూడా ఇటు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ఈ ఆరోపణలు చేశారు? నేను నిన్న సార్ పై ఆఫీసర్ల పైన చేసిన ఆరోపణలు నిజానికి కట్టుబడి ఉన్నాను సార్. నేను అవన్నీ నా మీద చేసిన అన్ని అసత్య ఆరోపణలు. అయితే మాకిచ్చిన 23లో మాకిచ్చిన జీవోలో సార్, ఇదిగోండి మాకిచ్చిన జీవోలో మేము ఇళ్లలో పనిచేయాలని కానీ ఇవేమీ చూపించలేదు సార్. ఇదిగోండి మాకిచ్చిన జీవోలు మేము ఇళ్లలో పనిచేయాలి, కార్యాలయాల్లో పనిచేయాలని ఏమీ చూపించలేదు సార్. రీసెంట్గా పోయిన నెలలో మమ్మల్ని హోంగార్డ్ ఆఫీసర్కి పిలిచి అంటే ట్రైనింగ్కి రమ్మని పిలిచారు సార్. నేను నిజంగా ట్రైనింగ్ ఏమో అనుకుని వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత మా హోంగార్డ్ ఆర్ఐ గారు అప్పారావు గారు పిలిచి నన్ను అన్నారు, అమ్మ మాచవరం దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఇంటికి వెళ్ళాలి మీరు అన్నారు. ఎందుకు సార్ అంటే వాళ్ళ ఇంట్లో పని చేయాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి మీరు అన్నారు. సార్ నేను నా భర్త చనిపోతే వచ్చిన ఉద్యోగం ఇది, నేను డిగ్రీ హోల్డర్ని, వారింట్లో నేను ఎలా పనిచేస్తాను సార్? ఆ రోజు మాకు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మీరు ఇళ్లలో పని చేయాలని కానీ, బాత్రూమ్లు కడగాలని కానీ, లేకపోతే హోంగార్డ్ ఆఫీస్లో ఉండాలని కానీ ఇలాంటివి ఏమీ చెప్పలేదు. ఈ పనులే మిమ్మల్ని చేయమని చెప్పలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళమని ఇబ్బంది పెట్టారు సార్ నన్ను. మీకు పోలీస్ స్టేషన్లో విధులు ఉండవు, మీకు ట్రైనింగ్ అవ్వలేదు, మీరు ట్రైనింగ్ లేకుండానే ఇదంతా చేయడం, 4 ఏళ్ళ నుంచి ఒకే స్టేషన్లో ఉన్నారని కూడా జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఉన్నాను సార్. 4 ఏళ్ళ నుంచి ఒకే స్టేషన్లో ఎందుకున్నాను అంటే నా వర్క్ నచ్చకపోతే నా పై ఆఫీసర్లే నన్ను పంపించేస్తారు. వద్దు మాకు ఈ అమ్మాయి సరిగ్గా వర్క్ చేయట్లేదు అనేసి నా పైన రిపోర్ట్ పెట్టడం కానీ, లేకపోతే నాకు రిటర్న్ పాస్పోర్ట్ ఇవ్వడం కానీ చేస్తారు. అలా చేయలేదంటే నా వర్క్ నచ్చబట్టే కదా సార్. మా హోంగార్డు డివిజన్కి ఒక గుప్తా గారు ఉన్నారు సార్, ఆయన ఈ గన్నవరం డివిజన్ ఆయన చూస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నా కుటుంబ పరిస్థితి మీకు తెలుసు, మరి మీరైనా సార్ కొత్తగా వచ్చారు కదా, మీరైనా చెప్పండి సార్ మా పరిస్థితి గురించి అని అడిగితే, ఊరకే పనులు అవుతాయా, డబ్బులు ఏమైనా పెట్టుకుంటూ అవుతాయి, ఏదన్నా చూడు, నేను రిక్వెస్ట్ చేసి ఏదన్నా పని చేపిస్తానన్నారు. సార్ మాకున్నదే 20,000 ఉద్యోగాలు, మేము ఎలా తేగలం సార్ అని నేను చెప్పినందుకు ఆయన ఆర్ఐ గారు వింటలేదు, ఈ మా హోంగార్డు డివిజన్ హెడ్ గారు వింటలేదని, సార్ నేను దొరవరకన్నా చెప్పుకుంటే నా బాధ ఆయన వింటారేమో అన్నట్టు వెళ్ళాను సార్. వెళ్తే ఆయన కూడా సి కేటగిరీ వాళ్ళంతా ఇదే వర్క్ చేయాలి. ప్రస్తుతం హోంగార్డ్ రూపకళ చెప్తుంది, ఏవైతే తనను ఘోరంగా అవమానించారు, తను ఏ తప్పు చేయలేదు, తను రిక్వెస్ట్ చేసినా కూడా తను విధుల నుంచి తొలగించారు. కానీ కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయం మాత్రం ఇదంతా పూర్తిగా అసత్యం, ఆ మహిళకి సంబంధించి సి కేటగిరీ కింద ఉన్నారు కాబట్టి తనకు సంబంధించి విధులు కేటాయించాము, అయితే ఇందులో ఎక్కడ ఆఫీసర్లలో పనిచేయాలని ఒత్తిడి చేయలేదంటూ కూడా ఇటు జిల్లా ఎస్పీ కార్యాలయం చెప్తాం. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, TV9 విజయవాడ.